ఎస్, మనం మాట్లాడుకుంటా ఉన్నాం, రోజు మాట్లాడుతున్నాం. మీనాక్షి నటరాజన్ మొదటిసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు మీనాక్షి నటరాజన్ గురించి వార్త లేకుంటలేదు. ఆ వార్త కొనసాగుతూనే ఉంది. ఎస్, ఇది కూడా మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి వార్తనే. ప్రతిపక్షాలకు లీకులొద్దు, తప్పొప్పులుంటే నాకే చెప్పండి. నా దగ్గర ఫైరవీలు నడవవు, కష్టపడి పనిచేసిన వారికే పదవులు. ఓడిపోయామనే అసంతృప్తి వద్దు, కలిసి కొట్లాడితే విజయం మనదే. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. మల్కాజ్గిరి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ల స్క్రీనింగ్ జరిగిందంట నిన్న. దానికి సంబంధించినటువంటి వార్తనే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పార్టీలోని సమస్యలు ఇంటర్నల్గా మాత్రమే చర్చించుకోవాలని, ప్రతిపక్షాలకు ముందే లీకులు ఇవ్వడం బంద్ పెట్టాలని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. కొందరు నేతలు కావాలని లీకులు ఇస్తున్నారని తన దృష్టికి వచ్చిందని అది మంచి పద్ధతి కాదన్నారు. మంత్రులు తప్పొప్పులుంటే నేరుగా తనకే చెప్పాలని సూచించారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 10 నుంచి 15 ఏళ్ళు కాంగ్రెస్ పదవులో ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుందని, ఇది సాధ్యం కావాలంటే నేతలంతా సమిష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ వచ్చినప్పటి నుంచి మాత్రము కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలలో ఉత్సాహం అయితే వచ్చి కనబడుతుంది. ప్రధానంగా ఆమె 10 ఏళ్ళు కష్టపడేటువంటి వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్పడము, నా దగ్గర ఫైరవీలు 40 అని చెప్పడము, ఇట్లా చాలా విషయాలలో తన మార్క్ అయితే చూపిస్తూ ఉంది. కనీసం బుకే ఇచ్చినా కానీ సీరియస్ అవుతుంది. ఎక్కడైనా ఫ్లెక్సీలు కట్టినట్టు కనబడితే వారి విషయంలో కూడా ఫ్లెక్సీలు ఎందుకు కట్టిరని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంగళవారం గాంధీ భవన్లో జరిగిన మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల విస్తృత స్థాయి మీటింగ్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో హవా కాంగ్రెస్దేనని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంస్థాగత పార్టీ నిర్మాణం చేసే దిశగా లీడర్లు పనిచేయాలని, ఎక్కడికక్కడ కమిటీలు వేస్తూ పార్టీలో యాక్టివ్నెస్ కార్యకర్తలతో అందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఎక్కడా సమన్వయ లోపం రాకూడదన్నారు. ఇక నుంచి తన ఫోకస్ సీరియస్గా ఉంటుందని ఆమె చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. హైకమాండ్ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో తాను ఎట్టి పరిస్థితుల్లో వెనకాడనని కూడా తను మాట్లాడినటువంటి మాటలు చూస్తాను. ఇక పదవి కావాలంటే 10 ఏళ్ళు పనిచేయాల్సిందే. ప్రభుత్వంలో కార్పొరేషన్ పదవి కావాలంటే పార్టీలో ఖచ్చితంగా 10 ఏళ్ళు పనిచేయాల్సిందేనని మీనాక్షి తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఫైరవీలు సిఫార్సులు చెల్లవన్నారు. గతంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తనకు తెలియదని, కానీ ఇప్పుడు పార్టీ లైన్ను ఇంప్లిమెంట్ చేయడంలో తాను స్ట్రిక్ట్గా ఉంటానని వివరించారు. కార్యకర్తలే తనకు ముఖ్యమన్నారు. వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలుసునని స్పష్టం చేశారు. అందరికీ న్యాయం చేసేందుకు తాను వచ్చానని, ఎవరు అధైర్యపడొద్దని భరోసా కల్పించారు. తాను సిద్దిపేట, గజ్వల్ నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెడతానని, సిద్దిపేట వ్యవహారాలను మంత్రి దామోదర్కు అప్పగించమని పేర్కొన్నారు. ఆ 2 నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. ఇటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూలో పలువురు నేతలు తమ సమస్యలను ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకొచ్చారు. తాను పార్టీ గురించి కొన్ని విషయాలు చెప్పాలని, తనకు వ్యక్తిగతంలో అపాయింట్మెంట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరినట. ఆ తర్వాత ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఎపిసోడ్పై కూడా కాట శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంలో ప్రస్తావించినటువంటి సందర్భం. పార్టీలో కష్టపడ్డ వారికి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా వారైతే గుర్తు చేసిరట. మరి జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి సందర్భం అయితే ఉంది.